హాయ్ బంగారమ్స్. పన్నీర్ టిక్కా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను రండి. 2 స్పూన్లు శనగపిండి తీసుకొని ఒక గరిట ఆయిల్ బాగా కాచి అందులో వేసి ఫోర్క్తో బాగా గెలకొట్టాలి. వేడి ఆయిల్ వేసి ఇలా గెలకొట్టడం వల్ల పచ్చి వాసన అనేది ఉండదండి. టిక్కాకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. స్పూను ఉప్పు, స్పూను కారం, చిన్న స్పూన్తో టిక్కా మసాలా, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొద్దిగా మిరియాల పొడి, చిక్కటి పెరుగు 1 కప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూను వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. 1 అరచెక్క నిమ్మరసం వేసుకొని బాగా గెలకొట్టినట్టు కలుపుకోవాలండి. 250 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి. పన్నీరు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. 1 క్యాప్సికమ్, 1 ఉల్లిపాయ ఇలా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవాలి. రేకుల్లా ఉండాలండి పలుచగా. ఆ పేస్ట్ అంతా మొత్తం ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి. వేయించిన జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. దీనికి కాంబినేషన్గా మింటి చట్నీ చేసుకుందాం. పుదీనా 1 కప్పు తీసుకోండి. అరకప్పు కొత్తిమీర, 3-4 స్పూన్లు పెరుగు వేసుకోండి. స్పూను ఉప్పు, 1 పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోండి. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ టిక్కా మసాలా, చిన్న అల్లం ముక్క వేసి అరచెక్క నిమ్మరసం పిండి గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఒక్క టిక్కాలోకే కాదండి, చికెన్ టిక్కా, చికెన్ ఫ్రై, చపాతీ, పుల్కా అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే మీరు 1/2 స్పూన్ పంచదార వేసుకోండి. నేను కమ్మని మేగడ వేసుకున్నానండి 1 స్పూను. మేగడ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చట్నీకి. చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా టిక్కా చేసుకుందాం. ముక్కలకి మసాలా అంతా పట్టి చిక్కగా తయారైంది. ఇలా చిక్కగా ఉండాలండి, పలుచగా మాత్రం ఉండకూడదు. పలుచగా ఉంటే కారిపోతుంది. ఇప్పుడు ఒక పుల్లకి అన్నీ 1 బై 1 గుచ్చుకోవాలండి. మరీ దగ్గరగా గుచ్చేయకండి. కాస్త ఎడ ఉండాలండి. అప్పుడే బాగా కాలి ఉడుకుతుంది. నేను పుల్కాలు చేసుకునే గ్రిల్ మీద కాలుస్తున్నాను. మీరు అట్ల పెనం మీదైనా కాల్చుకోండి, లేదంటే డైరెక్ట్గా స్టవ్ మీదైనా కాల్చుకోండి. వుడెన్ స్టిక్స్కైనా గుచ్చుకోవచ్చు. నేను స్టీల్ రాడ్కి గుచ్చుతున్నానండి. 1 పన్నీరు, 1 ఉల్లిపాయ ముక్క, 1 క్యాప్సికమ్ ముక్క ఇలా 1 బై 1 గుచ్చుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. తీసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర 6 రాడ్లు ఉన్నాయండి. నేను కలిపిన కర్రీ ఈ 6 రాడ్లకి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద గ్రిల్ పెట్టుకొని లైట్గా ఆయిల్ రాయాలండి. సిమ్లోనే ఉండాలి. ముందుగా 3 రాడ్లు కాలుస్తున్నానండి. చుట్టూ టర్న్ చేస్తూ తిప్పుతూ కాల్చుకోవాలండి. హైలో పెట్టకండి, మాడిపోతుంది. అసలు స్టవ్ మీద పెట్టగానే మంచి వాసనతో ఇల్లంతా గుబాళించేస్తుంది. చేయడం వరకేనండి మన పని, తినే అదృష్టం మాత్రం ఉండదు. ఎందుకంటే ఇలా చేస్తుంటాం, ఇంట్లో వాళ్ళు అలా లాగించేస్తుంటారు. మన చేత్తో చేసిన వంట ఇంట్లో వాళ్ళు అలా ఇష్టంగా తింటుంటే అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి చెప్పండి. ముందు మనం పిండిలో ఆయిల్ వేసాం కదండి, అదే సరిపోతుంది. మళ్ళీ వేయనవసరం లేదు. పైన లైట్గా రాస్తే చాలండి. అన్ని వైపులా తిప్పుతూ సమానంగా కాల్చిన తర్వాత ఈ 3 స్టిక్లు వేరే ప్లేట్లోకి తీసుకొని మిగిలిన 3 స్టిక్లు కాల్చుకోవాలి. పెద్ద టైం ఏమీ పట్టదండి, చాలా సింపుల్. మనం ఇలాంటి మంచి వంటలు చేస్తుంటే ఇంట్లో వాళ్ళు హోటల్కి ఎందుకు వెళ్తారు చెప్పండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసి, నిమ్మకాయ కట్ చేసి మింటి చట్నీతో పెడితే ఇంకా సూపర్ అనుకోండి. మనం చేస్తున్న వంటకానికి తగ్గట్టుగా పరికరాలు కూడా ఉండాలండి. అప్పుడే వంటకం కరెక్ట్గా కుదురుతుంది. ఈ 6 రాడ్లు నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. 6 రాడ్లు 200. వీటి వల్లే నాకు ఈజీ అయిపోయింది. వుడెన్వి ఉన్నాయి కానీ అవి మాడిపోతాయండి. అబ్బా, పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. చూడండి ఎంత సూపర్గా ఉందో. మరెందుకు ఆలస్యం, తినేద్దాం పదండి.
చూడండి ఎంత స్మూత్గా ఉందో. కేక కదా. మింట్ చట్నీ కూడా అండి ఎంత బాగుందంటే అంత బాగుంది. మా వాళ్ళు చూడండి జుంబా నాట్యం చేస్తున్నారు. ఇంకా ఉన్నాయి మా తినండి, అలా తినండి, మీకే చాలా బాగుందండి. అమ్మా అదిరిపోయిందమ్మా. బాగుందా? చాలా చాలా టేస్టీగా ఉంది. పన్నీర్ నో దట్స్ పనీర్. పన్నీర్ కూడా నాకు నచ్చింది. పన్నీర్ కూడా నచ్చింది.